ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేయాలి అంటే ఎంత ఖర్చు అనేది నేను దగ్గరుండి చూశానండి. మా బావగారు అమ్మాయికి పెళ్ళయింది కదా! ఇంకా వాయినాలు తీర్చాలని చెప్పేసి మొత్తం ప్రాసెస్ అంతా మొదలుపెట్టాము. పెళ్ళికి ఒక హడావిడి అయిపోతే ఇంకా వాయినాలు తీరడానికి ఇంకొంచెం హడావిడి అయిపోయిందండి. దోసెలు ఎన్ని పోసామంటే మినిమం 300 పైనే పోసాము. 11 వాయినాలు పేరంటాళ్ళకి, 11 వాయినాలు వాళ్ళ అత్తగారికి, 11 వాయినాలు పూజ దగ్గర పెట్టడానికి 350 దోసెలైతే వేసామండి. ఎంత కష్టమైపోయిందంటే కానీ చాలా పెద్ద ప్రాసెస్. ఎక్కువ జనం ఉండాలి వాయినాల ఫంక్షన్కి. ఇక్కడైతే నేను బూరెలు వేసేస్తున్నాను. దోశలు వేయడం అయిపోయింది. ఇంకా బూరెలు, గారెలు, ఇంకా నైవేద్యం కూడా చేయాల్సి వచ్చింది. 11 మందికి 11 తోరణాలు కట్టాలన్నమాట. ఇవి కూడా 11 పత్తిరులతో కట్టాలి. ఒక్క పత్తిరి కూడా మిస్ అవ్వకూడదు. 11 రకాల పత్తిరులతో తోరణం కట్టాలి. తోరణం కట్టి గౌరీ పూజ దగ్గర ఇవన్నీ పెట్టేసి విఘ్నేశ్వరుడు పూజతో పాటు గౌరీ పూజ కూడా చేసుకుని అమ్మవారి అష్టోత్తర నామాలు చదువుకుని అప్పుడు లాస్ట్లో వాయినాలు తీర్చాము.